సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో బాధపడుతూ నిన్న రాత్రి మృతి చెందినట్లు హుస్నాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, వరంగల్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తో కలిసి పనిచేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీసీ బీలు నాయక్, ఐలేని మల్లికార్జునరెడ్డి, చిత్తారి శ్రీనివాస్, గాల్రెడ్డి, యాస శ్రీనివాస్, పెండ్యాల ఐలయ్య, శ్రీనివాస్, సత్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డి గారు అమర్ హై సుదర్శన్ రెడ్డి గారు జోహార్ జోహార్ సుదర్శన్ రెడ్డి గారికి जोहार पेटी सुदर्शन रेड्डी, जोहार पेटी सुदर्शन रेड्डी, जोहार पेटी सुदर्शन रेड्डी. ఈరోజు తెలంగాణ ఉద్యమ నాయకులు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు పరమపదించినంటే యావత్ తెలంగాణ వాదులు చాలా బాధతోటి ఉన్నారు. బరువైన గుండెతోటి వారికి లాస్ట్ కన్నీటి వీడుకోలు చెప్పే సమయం ఈరోజు ఆసన్నమని చాలా బాధపడుతూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు. ఉద్యమ సమయంలో కూడా కాలు విరిగినా, ఒక కన్ను పోయినా కూడా ఎక్కడా వెనుక తగ్గకుండా ఉద్యమం కొరకు, తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు నర్సంపేట్ నియోజకవర్గం నుంచి వరంగల్ జిల్లాలో కీలక పాత్ర పోషించి మరి వరంగల్ జిల్లాకు అప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించి ఉద్యమాన్ని వరంగల్ జిల్లాలో చాలా ఉపెత్తున ఉద్యమాన్ని లేపి ఆయన నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీని పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలో నడిపించడం జరిగింది. చాలా గొప్ప నాయకులు వాళ్ళు, ఉద్యమ స్ఫూర్తి, నిజాయితీ గల నాయకుడు, పేదల పెన్నిది, ఎప్పుడు పేద ప్రజలకు సహాయం చేయాలి, ప్రజలలో మమేకం కావాలి, ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ పనిచేసి గొప్ప పేరును సంపాదించిన ఉద్యమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వారితోటి కూడా మాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే వరంగల్ జిల్లాకు పోయినప్పుడల్లా వాళ్ళు జిల్లా అధ్యక్షులు కాబట్టి వారికి కలిసి రావడం, ఉద్యమ సమయంలో వారితో వారి వెంబడి కూడా పనిచేసే సందర్భాలు ఉన్నాయి. ఉప ఎన్నిక వచ్చినప్పుడు పరకాల్లో కూడా వారు పనిచేసినప్పుడు వారితో కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. మంచి నాయకుడు, మంచి స్ఫూర్తితోటి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి చాలా విషయాలు మాతో చెప్పేవాళ్ళు. ఉద్యమ స్ఫూర్తిని నింపి మనలో ఉద్యమ స్థాయిని రగిలించిన గొప్ప నాయకుడు కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు ఈరోజు తెలంగాణ ప్రజలకు చాలా తీరని లోటు చేకూరాలని చెప్పి ఆ భగవంతుని మేము ప్రార్థిస్తా ఉన్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోవడం చాలా బాధాకరం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పెద్దలకు, టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగించాలంటే ఉన్నటువంటి యువతరం, ఆయన చేసినటువంటి పోరాటాలు, ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, వినలేని సేవ చేసినటువంటి నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యే అయిందంటే రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే రోజుల్లో ఆయన మంత్రిగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్న రోజుల్లో ఆయన చనిపోవడం చాలా
బాధాకరం. పార్టీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ నిన్న రాత్రి 12:30 ప్రాంతంలో గౌరవ మాజీ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము. సుదర్శన్ రెడ్డి గారి పాత్ర తెలంగాణ రాష్ట్ర సాధన బలిదాశ ఉద్యమంలో చాలా కీలకమైంది. కేసీఆర్ గారికి దగ్గరగా ఉంటూ సలహాలు ఇచ్చుకుంటూ తనే ముందుండి నడిపిస్తానని చెప్పి ఒక ధైర్యాన్ని నింపిన ఒక మంచి నాయకుడు మన సుదర్శన్ రెడ్డి అన్నగారు. ఆయన యశోద హాస్పిటల్లో గత కొద్ది రోజులుగా గుండెపోటుతో దానిలో చేరితే పాపం అక్కడ డాక్టర్ అమ్మ ఒక దేవతలాగా ఇన్ని రోజులు ఆమెను కాపాడింది. బతుకుతాడు అనే ఒక నమ్మకం వచ్చింది. కానీ నిన్న రాత్రి అకాల మరణం చెందడం మీ అందరం చాలా బాధపడుతున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి అటువంటి ఉన్నతమైన వ్యక్తి మన పార్టీకి లేకపోవడం చాలా తీరని లోటు. వారి కుటుంబానికి మరియు అందరికీ మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గత రాత్రి మరణించడం చాలా బాధాకరం. వారి మరణం ఈ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలందరికీ తీరని లోటు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహించి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రు తొలగించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చిన్న వయసులోనే వారు మరణం ఈ ప్రజలకు తీరని లోటుగా ఉన్నది. 2001లో బీఆర్ఎస్ పార్టీలో చేరి జెడ్పీటీసీగా ఒక ఎమ్మెల్యేగా ఎదిగి పేద ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వారు నర్సంపేట నియోజకవర్గంలో శాసనసభ్యుగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన చరిత్ర ఉన్నది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారికి కుటుంబంగా పనిచేసి ఉద్యమాల్లో తోడుగా నిలిచినారు. అట్లాంటి వ్యక్తి చిన్న వయసులో మరణించడం పార్టీ కూడా తీరని లోటుగా ఉన్నది. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై స్పందించి అటు ప్రజా పోరాటాలు కానీ ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ తన వంతుగా కుటుంబాన్ని వదులుకొని కూడా అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేసిన నాయకుడు ఈ రోజున మరణించడం. అందుకోసమే హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటామని చెప్పడం జరిగింది. వారు ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఆసుపత్రికి వెళ్ళి కుటుంబానికి ధైర్యం చెప్పించి ఆసుపత్రిలో ఉన్న వైద్యులందరినీ వేరుకోవడం జరిగింది. ఒక మంచి నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడిని కాపాడాల్సిగా చేతులతోటి చెప్పడం జరిగింది. నిజంగా చాలా గొప్పదనం. అనేక వైద్యులు చాలా కష్టపడి శ్రమించినా కూడా దురదృష్టమైన వారు మరణించడం జరిగింది. వారి మరణం మరోసారి తెలంగాణ ప్రజలకు లోటుగా భావించి వారికి ఆత్మశాంతి చేకూర్చాలని కోరుతూ హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తున్నాం.